Please do subscribe to Prajabheri News Channel. వేస్ట్ కావచ్చు సార్ ఇది. సమస్తమైన ఆత్మబంధువులకు ప్రేక్షకులకందరికీ కూడా నమస్సుమాంజలి. నేను బొడ్డు దయానంద్, విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి. ఈ రోజుల్లో మానవుల్లో అశాంతి ప్రబలింది. వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. తద్వారా ఆయన అశాంతి కాకుండా సమాజాన్ని, కుటుంబాన్ని కూడా అశాంతిమయం చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే తాచెడ్డ కోతి వనమెల్ల చేసినట్టు తాను అశాంతితో జీవించకుండా సమాజాన్ని కూడా అశాంతిమయంగా చేస్తున్నాడు. ఇది అశాంతి ఆయన జీవితం నుంచి పోవాలంటే ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. కేవలము శరీరము సత్యం అనుకొని, ఈ ప్రపంచమే సత్యం అనుకొని ఆయన జీవించడం వల్ల వాస్తవ సత్యాన్ని కోల్పోతున్నాడు. వాస్తవంగా మనం అందరము ఆత్మస్వరూపం. ఎప్పుడైతే ఆత్మస్థితికి వస్తాడో దేహస్థితి నుంచి, అప్పుడు ఆయన లోపల శాంతి, ప్రశాంతత, సమస్తమైన మానవాళి పట్ల ప్రేమ, దయ, కరుణ వస్తుంది. కాబట్టి మనమందరము ఈ సృష్టి అంతా కూడా పరమాత్మమయం. ఎవరము దేహపరంగా వేరువేరుగా ఉన్నాం, కానీ ఆత్మపరంగా అందరం ఒకటే. ఈ యొక్క ప్రతి వాడిలో నేను గొప్పగా జీవించాలి, నేను గొప్పగా ఎదగాలి అనుకోవడం సహజమే. కానీ అది ఇతరులకు అన్యాయం చేస్తూ, ఇతరులను బాధిస్తూ, ఇతరులను హింసిస్తూ ఆ విధంగా గొప్పగా ఎదగడం అనేది అది సరి అయిన విధానం కాదు. కాబట్టి మనం అందరం గొప్పగా ఎదగాలని ఆకాంక్ష ఉండాలి. కానీ నేను ఆత్మపరంగా ఎదగాలి, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరిలో ఉన్న ఆత్మీయతను పొందుతూ, ప్రేమను పొందుతూ ఎదగాలి. అందరికీ సహాయ సహకరించాలి. తన బాధ్యత, కుటుంబ బాధ్యత ఉంది. కానీ ఈ లోక కళ్యాణార్థం, లోకహితార్థం కర్తవ్య కర్మలు కూడా చేయాలి, కర్తవ్య పాలన చేయాలి. ఈ లోకాన్ని సుభిక్షంగా ఉంచాలి అనే భావనతో ఎప్పుడైతే మనం పనులు చేస్తామో అప్పుడు మనము శాంతిగా ఉంటాం, సమాజము శాంతిగా ఉంటుంది, ఈ ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికమే. నేను ఇందుకు ధ్యాన సాధన చేయాలి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆత్మ అప్పుడు సంతృప్తి చెందుతుంది, మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి లేకపోవడమే కారణం. తమో గుణము రజోగుణ లక్షణాలతో ఉండడమే ఈ యొక్క మనిషి అశాంతికి కారణం. కాబట్టి తమో గుణం రజోగుణ లక్షణాలు తొలగించుకోవడానికి ధ్యాన సాధన చేయాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుని అందరము పరమాత్మ స్వరూపం యొక్క అంశాత్మలమే అని భావన చేస్తూ జీవిస్తే అద్భుతంగా మనం అందరము శాంతితో, ఆనందంతో, సుఖశాంతులతో జీవిస్తాము. అలాంటి జీవనం కొనసాగించడానికే మీరందరూ కూడా మరి గొప్ప గొప్ప మరి మహాత్ములు చెప్పిన గ్రంథాలు చదవాలి. అందులో ముఖ్యంగా భగవద్గీత చదవాలి. ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో ఆ దుఃఖమయమైన ఏదైతే అర్జునుడో అప్పుడు శాంతి పొంది ఆయన జీవితం లోక కళ్యాణార్థం కర్తవ్య పాలన, ధర్మపాలన చేస్తాడు. అది మనం అందరం కూడా చక్కగా ఆ భగవద్గీతను చదివి అర్థం చేసుకుని అలా జీవిస్తూ ఉంటే మనమందరం, నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తాను,
సమాజము అంటే సమస్తమైన మానవాళి, సమస్తమైన జీవులు, ప్రాణులు కూడా హాయిగా ఆనందంగా జీవిస్తాయి. ఇలా జీవించాలని ఆ మహాత్ముల సందేశం. కాబట్టి అలా జీవిద్దాం, సంతోషంగా ఉందాం, లోకాన్ని కూడా సంతోషంగా ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నమస్తే అండి. థ్యాంక్ యూ. దీనికి మన జిల్లాలోనే జన్మించిన గొప్ప మహాపురుషుడు, యుగ పురుషుడు, మరి బోధన్ పట్టణంలోని షక్కర్ నగర్లో జన్మించిన సుభాష్ పత్రిజీ గారు కదా. వారు ఈ లోక కళ్యాణం అంత సమస్తమైన మానవాళి శాంతిగా ఉండడం కోసం వారు 3 కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకరు, మానవులందరూ శాంతిగా ఉండాలంటే అందరూ ధ్యాన సాధన చేయాలి, ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి, అప్పుడు అందరూ ప్రశాంతత జీవితం గడుపుతారు. రెండవది ఏంటి, దీనికి కారణం ఏంటి, ఇలా జీవించాలంటే ముఖ్యంగా అందరూ కూడా శాకాహారంగా తీసుకోవాలి, శాకాహార భోజనం చేయాలి. శాకాహార భోజనం చేస్తే అది సాత్విక భోజనం అవుతుంది. మిగతా భోజనాలన్నీ కూడా అది అశాంతిమవుతుంది. అది రజోగుణ తమోగుణ ప్రవేశిస్తుంది. అది సాత్విక భోజనం కాదు, అది తమోగుణ రజోగుణ గుణము. కేవలం శాకాహారం భోజనం చేస్తే అద్భుతం. అందుకోసం సమస్త జీవులు అంటే మేకలు, కోర్లు ఇవన్నీ కూడా లోకంలో అద్భుతంగా ఆనందంగా జీవించాలి. ఏ జీవి హింసించకూడదు. అహింస పరమోధర్మం అని ఆయన సిద్ధాంతంతో లోకానికి ఈ యొక్క శాకాహార జగత్ కావాలని, ధ్యాన జగత్ కావాలని, అదేవిధంగా భూమాత కూడా శక్తిమయం కావాలి. సునామీలు, భూకంపాలు ఇవన్నీ జరగకూడదు. మంచి గొప్ప పంటలు పండాలి. సమస్తమైన జీవులు, మానవులు అందరూ కూడా సమృద్ధి పంటలతో, సస్యశ్యామలతో హాయిగా ఆనందంగా జీవించాలని, భూమాత కూడా చక్కగా ఉండాలని భావిస్తూ పిరమిడ్ జగత్ కూడా పిరమిడ్లు కట్టుకొని పిరమిడ్లు నిర్మిస్తే ఆ భూమాతకు గొప్ప శక్తిమయమవుతుంది. కాబట్టి అలా చేసే గొప్ప కార్యక్రమాలు ఈ ప్రపంచమంతా చేస్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో ఆయన పుట్టిన జిల్లా కాబట్టి ఇక్కడ అనేక కార్యక్రమాలు విస్తృతంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ నవనాథపురం ఆర్మూర్ సిద్ధేశ్వర్లో ఒక గొప్ప పిరమిడ్ 72x72 పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా గొప్పగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సందర్భంలో పల్లె పల్లెకు, ఊరూరా ధ్యానం తీసుకువెళ్ళాలని, ఊరంతా ధ్యానం, గడప గడపకు ధ్యానం అనే గొప్ప నినాదంతో ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతున్నాయి. అయితే అందరూ ధ్యానులు కావాలి, అందరూ కుటుంబాలందరూ శాంతిమయం కావాలి, వారి జీవితాలు ఆనందమయం కావాలని గొప్ప చేస్తూ ఈ యొక్క ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్తుని గొప్పగా చేస్తున్నారు. ఇందుకు గాను మన యొక్క పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు కూడా మరి ఈ నవనాథ్ సిద్ధేశ్వర్ యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆర్మూర్లోని పెర్కిట్లో శ్రావణ్ కన్వెన్షన్ హాల్లో 28, 29, 30 అంటే శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజుల్లో మొత్తం ఈ తెలంగాణ ప్రాంతం అంతా ఆ యొక్క అందరినీ ధ్యానం చేయాలని ధ్యానయోగులు అందరూ కూడా మహాత్ములు అందరూ వస్తున్నారు, గురువులు వస్తున్నారు. అక్కడ 3 రోజులు ఉండటానికి ఉచిత వసతి, ఉచిత భోజనము అన్నీ కూడా ఉచితంగానే సమకూర్చబడతాయి. అందరూ రండి. ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం, పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో పాల్గొనండి. మనందరికీ సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాము. మనం అందరం కూడా ఈ యజ్ఞంను జయప్రదం చేద్దామని కోరుతూ మీ అందరినీ సంతోషంగా, సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ జయబేరి యొక్క ఏదైతే ఛానల్ ఉందో వారు చక్కగా ఈ కార్యక్రమాలని మరి లోకానికి తీసుకెళ్తున్నారు, మరి సమాజానికి తీసుకెళ్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈ ఛానల్ వారికి ఆర్మూర్ పెరికిడ్ నందు శ్రావణ్ కన్వెన్షన్ హాల్లో నల్ల గంగారెడ్డి గారి శ్రావణ్ కన్వెన్షన్ హాల్లో మరి 28, 29, 30 అంటే శుక్రవారము, శనివారం, ఆదివారం రోజుల్లో పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞము కార్యక్రమం గొప్పగా నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సమస్తమైన మానవులందరూ, ప్రజలందరూ కూడా, మరి ధ్యానులందరూ కూడా, యోగులందరూ కూడా, మహాపురుషుల ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చేసి మరి మీరు మీ యొక్క ధ్యాన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ సవినయంగా ఆహ్వాన పడుతున్నాం.